నమస్తే. జూన్ మంత్ రాశి ఫలాలు తెలుసుకుందాము. ఇందులో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సో, మిథున రాశి గనుక మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ ఈళ్ళకి 75% అయితే ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒకే ఒక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది జాబ్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంది. మనం ఫస్ట్ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే ఈళ్ళకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం గనక మనం చూసుకుంటే ఇందులో క, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న పేర్లంతా మనకి ఇందులోనే ఉంటాయి. మన గ్రహ స్థితిని గనక మనం గమనించుకుంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలోను, సొంత రాశిలోనే ఉంది. బుధుని సంచారం అగైన్ మిథున రాశిలోను, శుక్రుని సంచారం మీన రాశిలో 10వ ఇంట్లోను, కుజుని యొక్క సంచారం సింహ రాశిలో 2వ ఇంట్లో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి గనక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా బ్రీఫ్‌గా, సింపుల్‌గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గనక తెలుసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్. వాళ్ళకి వర్క్ ప్లేస్‌లో కొంచెం బాగా ఇబ్బందులొచ్చి జాబ్ విషయంలో జాబ్ చాలామంది కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉన్న జాబ్‌లో అగౌరవం పొందడం దగ్గర నుంచి, డీప్రమోషన్ దగ్గర నుంచి, లేదంటే ఇన్‌సిగ్నిఫికెంట్‌గా ఉన్న దగ్గర నుంచి ఆల్‌మోస్ట్ కొంతమంది జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనలాభం చాలా బాగుంటుంది. ఆహ్, ఈళ్ళకి మంతంతా అభయప్రదంగా, సేఫ్‌గా, సెక్యూరిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండి, అయితే బుధుని వల్ల కొంత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్‌గా గనక మీరు సమ్మరీ ఎలా ఉండబోతుందో జూన్ మంత్. మనం డీటెయిల్డ్ గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల జూన్ మంత్‌లో ఫస్ట్ 2 వీక్స్‌లో జాబ్‌కి సంబంధించిన విషయాలు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పర్టిక్యులర్‌గా రిస్కీగా ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అలాంటి వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. మనకి 15థ్ తర్వాత జూన్ మంత్ 15 తర్వాత ఎలా ఉండబోతుందంటే ఈళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతే రవౌ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏందంటే మీ యొక్క జన్మ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంకి బాధ, మనసులో సంకోచము, అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతోటి, మిత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, కోపము, ఆందోళనకరంగా ఉండే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ గనక చేస్తే ఇందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకు కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు. సూర్యుడికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మీకు చెప్పాలి. అందులో రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు. కుజుడు మీకు చాలా మంచి యోగ్యతనిస్తున్నాడు. కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఉత్తమాతి ఉత్తమమైన ఫలితాలను మీరు చక్కగా చూస్తారు. అది ఏ ప్రకారంగా అంటే, మనకి సంస్కృతంలో మహర్షులు మనకేం చెప్పారంటే జ్యోతిష్ శాస్త్రాల్లో విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు. అంటే మూడో ఇంట్లో ఉండటం వల్ల విత్త లాభం అంటే ఫైనాన్షియల్‌గా గెయిన్ ఉంది. ఇందాక మనం సూర్యుడి వల్ల ఏం చెప్పుకున్నాం కోల్పోతారని చెప్తారు. అంటే కుజుడు మళ్ళా మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు. అంతేకాకుండా సదా ఆరోగ్యం, ఇష్టలాభ సదా ఆరోగ్యం చాలా చక్కగా హెల్తీగా ఉంటారు. ఇష్టసిద్ధి సుఖావహ అంటే ఏదైనా గనక పనులు గనక మీరు చేస్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉంటారు. వస్త్రానికి సంబంధించి, ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు మంచి ఉన్నతిని సాధించి మంచి అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఒక 45 డేస్ నుంచి 50 డేస్ వరకు కుజుడు మీకు చాలా చక్కటి యోగ్యతనిస్తాడని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ధనం ప్రకారంగా బాగుంటుంది. ఆహ్, ప్రోగ్రెసివ్‌గా చక్కగా ఆహ్, ఒక మంచి హెల్తీ అయిన లైఫ్ స్టైల్‌ని మీరు లీడ్ చేస్తారని మనం చెప్పుకోవాలి. అయితే ఇంక శుక్రుడు అగైన్ మీరు 11వ ఇంట్లో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన యోగ్యతని ఇస్తూ ఉన్నారు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రై ద్వేకాదశే ఫలం అని చెప్తారు. అంటే శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ రాశి నుంచి ఎలా ఉంటుందంట పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అర్ధలాభము క్షీరాన్న భోజనం జయము కలుగుతూ ఉందని చెప్తుంటారు. అంటే మనకిందాక కుజుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు. శుక్రుడు కూడా చాలా చక్కటి యోగ్యతనిస్తున్నారు. శుక్రుడు వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో ఏదైనా గనక హెల్తీగా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ ప్రకారంగా గనుక చూసుకుంటే మనకొక సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్‌లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ మీరు జూన్ మంత్ అని మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే మనం ఆహ్, నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో గనక చూస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే
ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలుంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. మనకి ఆహ్, నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే మృత్యు భయము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. అంటే మీరనుకున్న పని ఏదో ఒకటి జరక్క ఆగిపోవటం, తద్వారా గొడవలవ్వటము, ఇంకేమవుతుందో అని భయపడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏదైనా మీకు అనుకూలంగా లేనిది గాని జరిగితే దాంతో ఎక్కువగా డిస్టర్బెన్స్ అంటే డ్యామేజ్ కంట్రోల్ అంటారు. ఏదో అయింది ఏదో అయిపోయింది కాబట్టి దాని ద్వారా గొడవలు పడటము, భయపడటం లాంటివి జరగకుండా ప్రివెంటివ్‌గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఈ ఈ క్షేమంగా కూడా ఉంటారు ఈ మంత్. అయితే వీళ్ళకి మృత్యు భయము, నాశనము, గొడవ చూపిస్తూ ఉందనమాట. పునర్వసు నక్షత్రానికి ఇది మంతంతా చాలా లాభప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, సంపదలుంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం గూడా చక్కగా చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము, కలహము. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, ప్లస్ తద్వారా మృత్యువుగా ఏదన్నా మీరు ఇంతకుముందు ప్రీవియస్‌గా గనుక ఏదైనా పని గనుక స్టార్ట్ చేసుంటే ఇది అవుతుందా లేదా? మధ్యలో వచ్చి ఆగిపోతుందా లేదా? మనం చేయగలుగుతామా లేదా? ఇట్లాంటి మీ గురించి మీకు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. దీన్ని మృత్యు భయం అంటారు. ఈ భయానికి కూడా లోనయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ ప్రకారంగా గనుక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా మీరెక్కడైనా ఇంట్లో కానివ్వండి, ఆఫీస్‌లో కానివ్వండి ఒక లగ్జరీ కంఫర్టబుల్‌గా ఉంటే, ఈ మంత్ అలాంటి లగ్జరీ కంఫర్టబుల్ లేకుండా కొంచెం మీరనుకున్న విధంగా ఏమంటారంటే గౌరవ మర్యాదలు కానివ్వండి, లేదంటే సౌఖ్యం, సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి తప్పక మనకి మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్‌గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఎంప్లాయీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. పరిహారాలు గనుక మీరు చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎవరైనా గనుక జాబ్‌లో ప్రాబ్లమాటిక్‌గా గనుక అనిపిస్తే వాళ్ళకు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని లేదంటే హనుమాన్ చాలీసా చదివినా గాని చాలా చక్కగా బాగుంటుంది. ఎవరైతే మృత్యు భయంతో ఉంటారో వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని గాని, హోమాన్ని గాని చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడైతే గొడవలవుతూ ఉంటారో ప్రికాషనరీగా చండీ పారాయణము, చండీ హోమము లేదంటే దుర్గా సప్తశ్లోకి చదవటము. ఇవి గనక చదువుతుంటే గొడవలు పడే వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు పాశుపత అభిషేకాలంటే ఇవి చాలా చాలా పవర్‌ఫుల్. మీకు ఏదైనా గనక సమస్యొస్తే ఆ సమస్య తగిన విధంగా పాశుపతాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మన్యు పాశుపతాభిషేకము, కుబేర పాశుపతాభిషేకము ఇవి గనక చేసుకుంటూ ఉంటే అటు ధన ప్రవాహంగా బాగుంటుంది. దిష్టు ఉన్నా గాని, పీడలున్నా గాని, ఇంకోటున్నా గాని మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మీరనుకున్న కార్యక్రమం చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు. సో, ఈ రాశి వాళ్ళు చక్కగా అద్భుతంగా ఉండాలని జెప్పేసి మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని జెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.